మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 30వ తేదీ శుక్రవారం తిథి నాడు మీకు ఎలా ఉండబోతుంది, గోచర రీత్యా ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున తీపి కబురును అయితే వినబోతూ ఉన్నారు. అది కూడా మధ్యాహ్నం లోపు ఈ వార్త అయితే మీకు వచ్చి చేరబోతూ ఉన్నది. ఇందులో సందేహం లేదండి, అక్షర సత్యము. అయితే అసలు మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ మధ్యాహ్నం లోపు వినబోతున్నటువంటి ఆ యొక్క తీపి వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీకు శక్తి కలిగి ఉంటుంది. ఏ పని అయినా కూడాను చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ రోజున అసాధారణమైన వాటిని సుసాధారణం చేయగలుగుతారు. అన్నింటినీ కూడాను తెలివిగా ఆలోచించి చేస్తారు. ప్రతి సమస్యకు కూడాను పరిష్కార మార్గాన్ని వెతుకుతారు. ఈ రోజున ఆగిపోయిన పనులను పునః ప్రారంభించే రోజుగా చెప్పడం జరుగుతుంది. అన్నింటా కూడా తీపి వార్తలు వినబోతున్నారు. ఉద్యోగానికి సంబంధించి మీకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావించారో వారు మీ గురించి, మీ యొక్క మంచి పనుల గురించి సహోద్యోగుల రీత్యానే తెలుసుకుని మీ మీద వారు పెట్టుకున్నటువంటి అపనమ్మకాన్ని తొలగించుకుంటారో, మీ వలన జరిగినటువంటి తప్పు ఏదైతే ఉంది అని అనుకుంటున్నారో ఆ తప్పు మీరు చెయ్యలేదు అని తెలుసుకుంటారో, వారి అపార్థం రీత్యా మిమ్మల్ని మన్నించమని ఈ రోజు మధ్యాహ్నం లోపు వేడుకుంటారు. తత్ఫలితంగా ఉద్యోగ జీవితంలో మీకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన సమస్య తొలగిపోతుంది. ఉద్యోగం చేద్దాము అని మీరు పొద్దున్నే లేచి ఉద్యోగాలకు వెళ్లి అక్కడ ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉద్యోగం కొనసాగించలేక మానివేద్దామంటే ఆర్థిక పరిస్థితి సహకరించక మానసిక వేదనకు అనుభవిస్తూ ఉండవచ్చును. అయితే మీకు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల నుంచి అయితే బయటపడే మార్గం అయితే దొరుకుతుంది. ఈ రోజున మధ్యాహ్నం లోపు వారంతటా వారే మీకు ఫోన్ చేసి లేదా ప్రత్యక్షంగా వచ్చి వారు చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటారు. అనవసరంగా మీ మీద వారు నిందలు వేసినందులకు గాను పై అధికారులకు మీ మీద చెప్పిన విషయాల గురించి తలుచుకుని వేదనకు గురి అవుతారు. వారి యొక్క క్షమాపణను మీరు అంగీకరిస్తారు. వారే పై అధికారులకు మీ యొక్క మంచితనాన్ని చేరవేస్తారు. మీ నైపుణ్యాన్ని తెలియపరుస్తారు. మీ యొక్క టాలెంట్ వ్యవస్థకు మీరు చేస్తున్న కృషి అంతా కూడాను సవివరంగా తెలియచెప్పి మీ యొక్క ప్రమోషన్ కి కూడా మూల కారకులు వారే అవుతారు. శత్రువులు మిత్రులుగా మారారు అనే తీపి కబురు మీకు అందడమే కాకుండా ఉద్యోగంలో మంచి స్థాయి కూడా కలగబోతూ ఉన్నది. వ్యాపారంలో కూడా భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి అపార్థాలు మొత్తం తొలగిపోయే రోజు ఇది. ఈ రోజున మాత్రం మీరు మంచి మనసుతో ఉండండి. ఎప్పుడూ కూడాను ఒకరి విషయం గురించి ఆలోచించేటప్పుడు ఇంకొకరి సలహా తీసుకోవద్దును. వారంతటా వారే వచ్చి మీతో మాట్లాడారు కదా అని బెట్టు చేయడము, లేకపోతే గనక గతాన్ని తలుచుకుంటూ మీరు ఈ రోజున ప్రవర్తించడం అస్సలు మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి, ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి, మంచి మనసుతో ఆలోచించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.